జోద క్రీడలు వద్దు సాంప్రదాయ క్రీడలే ముద్దు అనే నినాదంతో భీమడోలు పోలీసులు ఏర్పాటు చేసిన సంక్రాంతి వాలీబాల్ క్రీడా పోటీలు సందడిగా జరిగాయి. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు యువతను జోద క్రీడల నుంచి దూరంగా ఉంచి సాంప్రదాయ క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామంలో భీమడోలు ఎస్ఐ షేక్ మదీనా బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్లో మండలానికి చెందిన 8 జట్లు పాల్గొనగా హోరాహోరీగా జరిగిన పోటీల్లో ఫైనల్స్ లో ఎంఎంపురం ఎస్పీఎఫ్ జట్లు పోటీ పడగా ఎంఎంపురం జట్టు విజేతగా నిలిచింది. సిఐ యుజే విల్సన్, సర్పంచ్ షేక్ రహీమా బేగం హసీనా విజేతలను అభినందించి ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా సిఐ విల్సన్, ఎస్ఐ మదీనా బాషా, సర్పంచ్ రహీమా మాట్లాడుతూ జోద క్రీడలు వద్దు సాంప్రదాయ క్రీడల ముద్దు అనే నినాదంతో ఏర్పాటు చేసిన సంక్రాంతి వాలీబాల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఓటమి గెలుపుకు పునాదని గుర్తించుకుని ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా గెలిచిన వారి మెళకువలను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ స్పోర్ట్స్ అనేది మన ఉద్యోగంగా రాయాలి. ఇదే రంగంలో బాగా రానిస్తే రాబోయే రోజుల్లో మీరు మంచి ప్లేస్ సబిస్టేట్ అవ్వచ్చు, కనిసర్ అవ్వచ్చు, మీకు నచ్చిన ఫీల్డ్ లో మంచి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ ఈ స్పోర్ట్స్ కనెక్ట్ అనేది మెయిన్ ఉద్దేశం. మా ఎస్పీ గారు ఇప్పుడు మోటివేషన్ ఒకటే, గ్రామాల యువత ఎవరైతున్నారో వాళ్ళు ఈ సంక్రాంతికి సంబంధించి కానీ లేదా అదర్ ఇష్యూస్ లో కూడా ఇల్లీగల్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయిపోతున్నారు, చెడుగా పడుతున్నారు. వాళ్ళు అందులో వెళ్ళకూడదు. సంక్రాంతి సందర్భంగా కాదు, ఆల్వేస్ ప్రతి 2 నెలలకు ఒకసారి కూడా గవర్నమెంట్ టార్గెట్ చేయాలని చెప్పి మా ఎస్పీ సార్ ఈ ప్రతాప్ శివకిషోర్ సార్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. వీలైన స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ వస్తే ఆటోమేటిక్ గా మంచి ఆలోచనలు ఉంటాయి. స్పోర్ట్స్ చేసిన చాలా అందరికి కూడా 99.98% ప్రధాన ఉద్దేశం మరియు డిఎస్పీ గారు చెప్పారు. ఇప్పుడు సర్పంచ్ గారు కూడా చెప్పారు, ఎస్ఐ గారు కూడా నేను చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఏదైతే సంక్రాంతి సందర్భం ఉందో, సంక్రాంతి పండుగ అంటే ఒక కోడి పందాలు ఆడటము, లేదంటే పేకాట ఆడటం, ఒక జోదం ఆడటమే పండుగ అనే ఒక రాంగ్ మోషన్ లో పబ్లిక్ ఉండిపోయారు. నెక్స్ట్ జనరేషన్ కన్నా వీళ్ళంతా ఉన్నారు, ఇవన్నీ చూస్తున్నారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇవి మేము కూడా తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది వాళ్ళకి. మరి ఇవి తీసుకోవాలంటే కష్టపడాలి, గేమ్స్ ఆడాలి. ఊరికే రావు, ఊరికే వస్తాయా? ఊరికే రావు, కష్టపడాలంటే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లోను గేమ్స్ లోను ఉండాలి. అంతేగాని పేకాటలు ఆడుతాను, కోడి పందాలు ఆడుతాను, లేదంటే జోదాలు ఆడుతాను, ఇలాంటివన్నీ రావు. ఇది చాలా గౌరవప్రదమైనటువంటిది, ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో ఈ సందర్భంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి పోలసానపల్లి సర్పంచ్ గారికి, దీన్ని ఎంతో కృషి చేసినట్టు మా సబ్ ఇన్స్పెక్టర్ బాషా గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.